సజీవ వాహిని ఇది సత్య ప్రకాశిని. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించును అని వ్రాయబడి ఉన్నది. మనకు సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి యేసయ్య లోకానికి వచ్చారు. ఆయన సమృద్ధి అయిన జీవాన్ని బట్టి ఆయన స్తుతిస్తామా? హల్లెలూయా. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని, దారులలో ఎడారులలో సెలయేరువై ప్రవహించుమయ్యా, చీకటిలో కారు చీకటిలో అగ్ని సంభవమైనను నడుపుమయ్యా, దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని. మన ఒంటరి పయనంలో తోడైన దేవుడు కదా, మన ఎల్లవేళలా నడిపించే దేవుడు కదా. ఆయన లేకుండా మనం జీవించగలమా? ఆయన తోడు లేకుండా మనం ఉండగలమా? మన ఊసలలో, మన ఊహలలో, మన భాషలలో, మన నిత్యం అన్ని వేళలో తోడైన దేవుణ్ణి చెప్దామా? నువ్వే లేకుండా ఉండలేమయ్యా. నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నీ నడిచే దారుల్లో నా తోడే ఉన్నావే. నా ఒంటరి పయనంలో నా తోడే ఉన్నావే, నీ నడిచే దారుల్లో నా తోడే ఉన్నావే. ఊహలలో నా ఊసలలో నా ధ్యాస భాసమైనవే, శుద్ధతలో పరిశుద్ధతలో నేను పోలి నన్నిలా సాగమని, దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆయన నామం ఎంత స్తుతించిన ఆయన రుణం మనం తీర్చలేము. కన్న తల్లిలా మన కన్నీరు తీర్చిన దైవం కదా, కన్న తండ్రిలా మన కొదువంతా తీర్చిన దేవుడు కదా, ఎల్లవేళలో తోడు నీడగా ఉండి కాచి కాపాడి సంరక్షించిన దేవుడు కదా. ఆయనను స్తుతిద్దామా? కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా, కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, నా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే, పోరులలో పోరాటములో నా పక్షముగానే నిలిచావే.
వెతకమని. హల్లెలూయా, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అవునండి, మనకు సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి, మనల్ని దీవించడానికి, ప్రతి శాపం నుండి విమోచించి అబ్రహాము ఆశీర్వాదం మనకి ఇవ్వడానికి వచ్చిన యేసు నామమును స్తుతిద్దామా. హల్లెలూయా. Praise the Lord. Shalom. Greetings in the great and awesome name of our Lord and Savior Jesus Christ. Hallelujah. సజీవాహిని ఆదివారపు ఆరాధనకు ఇచ్చేసినటువంటి మరి దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. సమృద్ధి అనేటువంటి ఈ అంశం ద్వారా మనమందరం ఈరోజు ధ్యానించుకోవడానికి కూడి మనము దేవుని వాక్యం ధ్యానించడానికి ప్రభు ఇచ్చినటువంటి మంచి సమయం కొరకు దేవుని స్తుతిస్తూ మన హృదయాన్ని ఆయత్తపరుచుకుందాం. రండి, ప్రార్థన చేసుకుందాము. మహోన్నతుడా, శక్తి కలిగిన యావే, ప్రేమ గల మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వేలాది వందనాలు, స్తోత్రం నా తండ్రి దేవా. ఇదిగో నాయన, ఈ సాయంకాల సమయంలో సమృద్ధి అనేటువంటి అంశం గురించి వాక్యం ఏమి సెలవిస్తుందో ప్రభా, కొంచెం మేము ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చిన మహాకృప కొరకు వందనాలు. మిక్కిలి విలువైన ఈ సమయం కొరకు వందనాలు, స్తోత్రములయ్యా. ఉంచిన బిడ్డలందరి హృదయాన్ని మీరు ఆయత్తపరచండి. ఆత్మదేవ మీరు మాట్లాడండి నాయన. వారి హృదయాల్లో తండ్రి మరి ఒప్పింపు దయచేయండి. వాక్యం వారి హృదయాలు లోతుగా విత్తి ఫలింపజేయండి తండ్రి. కొద్ది సమయము మీకు అప్పగిస్తున్నాం పరిశుద్ధ ఆత్మదేవ. ఎస్ లార్డ్, ఇది నీ సమయం తండ్రి. అయినా మీరే మాతో మాట్లాడండి, నాతోను మాతోను అందరితో ఈ సమయం మాట్లాడి ప్రభా మమ్మల్ని నేత్రాలను వెలిగించి వాక్యంలో లోతైన సత్యాలను గ్రహించి మా జీవితాలకు అన్వయించుకొని దీవించబడి దీవెనకరంగా ఉండుట కృప దయచేయండి అని నజరేయుడును సర్వశక్తి గల యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి సమృద్ధి అనేటువంటి అంశం గురించి మనము ధ్యానించినప్పుడు జ్ఞాపకం చేసుకున్నాం. మొట్టమొదటిగా గుర్తెచ్చేటువంటి వాక్యము యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనము. మరి ఇక్కడ యేసు ప్రభు వారు మాట్లాడుతూ అంటున్నారు కదండి, దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి నీ రాడు, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసు ప్రభు వారు ఆయన శిష్యులతో, మీతో, నాతో, మనందరితో మాట్లాడుతున్నారు. మరి ఎందుకు యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చారు అనేటువంటి విషయం మనం లోతుగా ధ్యానిస్తే, మరి మన పాప క్షమాపణ కొరకు, మనల్ని పాపము నుండి శాపము నుండి విడిపించుటకు మాత్రమే కాదు, మరి ప్రతి విధమైనటువంటి నాశనం నుండి, తెగులు నుండి, దొంగతనము, హత్య చేసే అపవాది క్రియల నుండి విడిపించి మనకు సమృద్ధి అయిన జీవంను ఇవ్వడానికి యేసు ప్రభు వారు ఈ లోకంలోనికి వచ్చారు. మరి సమృద్ధి జీవం అంటే ఇట్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్. అన్ని విషయాల్లో ఆశీర్వదింపబడడం కేవలము మరి ధనం కలిగి ఉండడమే కాదు గాని అన్ని కూడా. అందుకనే కదండి మరి యోహాను రాసిన పత్రిక 3వ పత్రికలో మరి యోహాను ప్రియుడా, 3వ యోహాను 2వ వచనము మనం చూస్తే, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను అని ఆయన ప్రియుడా నువ్వు ఆత్మలో వర్ధిల్చున్నట్టు అన్ని విషయాల్లో వర్ధిల్లు అని చెప్పేసి ఆయన ఒక డిసైపుల్తో మరి పౌలు గారు మాట్లాడుతున్నారు. మరి అన్ని విషయాల్లో వర్ధిల్లడము, సౌఖ్యంగా ఉండడం అనేది దేవుని చిత్తమని మనం గ్రహిస్తున్నాము. ఈరోజు వింటున్న మీరు ఎవరికైనా ఏ మాత్రం సంశయం ఉన్నా గానీ మరి అనుకుంటున్నారా, నిజంగా నేను అభివృద్ధి పొందడం, ఆశీర్వదింపబడడం దేవుని చిత్తమా అండి, నేను ధనవంతుడిగా ఉండడము దేవుని చిత్తమా అని మీరు అనుకుంటుంటే మరి ఈరోజు రండి ఇంకొక వాక్యం కూడా మనం ధ్యానం చేద్దాము. మన పితరుడైనటువంటి అబ్రహాము గారు ఎలా ఉన్నారు? అబ్రహాము స్థితి ఏంటి? ఆయన మరి ఆత్మలో వర్ధిల్లటం మాత్రమే నా విశ్వాసము తండ్రి అయిన అబ్రహాము గారు మరి ఎలా ఉన్నారో చూద్దాం. మరి ఆదికాండం 13వ అధ్యాయములో మనము గమనిస్తే 2వ వచనంలో అబ్రహాం గారి గురించి రాయబడి ఉంది. అబ్రహాము
వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. హల్లెలూయా. అబ్రహాం వాజ్ వెరీ రిచ్ అని వాక్యం చెప్తుంది. హీ వాజ్ నాట్ జస్ట్ రిచ్, బట్ హీ వాజ్ వెరీ రిచ్. వెరీ రిచ్. మరి క్రైస్తవులం అంటే, దేవుని బిడ్డలం అంటే మన ప్రాస్పెరిటీ అంతా, మన అబండెన్స్ అంతా ఆత్మలోనే ఉంటుందండి అంటే కాదు. దేవుని వాక్యం స్పష్టంగా అనేక చోట్ల మరి ఆయన చిత్తాన్ని మనకు బయలుపరుస్తున్నారు. అబ్రహాం గారు అన్ని విషయాల్లో ఆశీర్వదింపబడి మరి వెండి బంగారము పశువులు అన్నిట్లో కూడా సమృద్ధి కలిగి బహుధనవంతుడై ఉన్నారు. ఈరోజు నేను రిచ్ అవ్వడం దేవుని చిత్తమా అంటే నేను చెప్తున్నాను, కాదు సిస్టర్, కాదు బ్రదర్. యూ హ్యావ్ టు బి వెరీ రిచ్. హల్లెలూయా. వెరీ రిచ్. You and me, it is God's will for us to be very rich. అందుకనే మరి యేసు ప్రభు వారి సిలువలో ఓపెన్ గా డెమాన్స్ట్రేట్ చేసేసారు. మనము ధనవంతులం అవడానికి ఆయన దరిద్రుడైనారు. మరి ఆ వాక్యం కూడా ధ్యానించే ముందు మనము మరి ఐగుప్తు నుండి ఇజ్రాయెల్ నడిపిస్తున్న సమయంలో ఓవర్ నైట్ మరి ఆయన బిడ్డలను గొప్ప ధనవంతులుగా చేయలేదా? కేవలం అబ్రహాం గారు మాత్రం మరి ధనవంతుడే ఉన్నాడా, మిగిలిన వాళ్ళు కాదంటే కాదండి. మరి లక్షల కొద్ది మందిని ఓవర్ నైట్ ఒక్క స్నాప్ లో దేవుడు మరి ధనవంతులుగా చేసేసారు. చూద్దాం రండి. కీర్తనల గ్రంథము 105వ కీర్తన 37వ వచనం మనం చూస్తే, అక్కడ నుండి తన జనులను వెండి బంగారములతో ఆయన రప్పించును. వారి గోత్రములలో నిస్సత్తువ చేత తొట్రులు వాడొక్కడైనను లేకపోయాను. వారి గోత్రములలో ఒక్కరు కూడా అనారోగ్యం లేదు, ఒక్కరి బట్టలు పాతగిల్లిపోలేదు, ఒక్కరి మరి వాళ్ళ షూస్ కూడా ఈవెన్ అవి వేర్ ఆఫ్ అవ్వలేదట, ఓల్డ్ అయిపోలేదు, పాతవి అయిపోలేదు. మాత్రమే కాదు, అక్కడ నుండి తన జనులను వెండి బంగారములతో ఆయన రప్పించును. ఎలాగ రప్పించారండి? మరి మీరు వెళ్ళి ఐగుప్తీయులని వారి నగలు, వారి మరి విలువైన వస్తువులు మీరు అడగండి అన్నప్పుడు దేవుడు వారికి, ఇజ్రాయేలీయులకు, ఆయన బిడ్డలకు మరి ఐగుప్తీయుల కన్నులలో కటాక్షం కలుగజేయటం వలన వాళ్ళు అడగగానే వెంటనే బంగారం ఇచ్చేసారు, వెండి ఇచ్చేసారు, విలువైన వస్తువులు, ప్రశస్తమైన మరి రత్నాలు, ముత్యాలు ఏమేమి అన్ని ఇచ్చేసారు. మన వాళ్ళు ఒక్క నైట్ లో మరి వాళ్ళు ఏమైపోయారు? మల్టీ బిలియనర్స్ అయిపోయి అలాగా వాళ్ళు ఐగుప్తు నుండి మరి కనానికి వెళ్ళేటప్పుడు, వాళ్ళు ఐగుప్తు నుండి బయటకు వచ్చినప్పుడు ఏదో పేద వాళ్ళ ఏదో అలా రాలేదు, గొప్ప ధనవంతులే వచ్చారు. మరి మన పితరుడైన అబ్రహాము, మన పితరులైనటువంటి ఇజ్రాయేలీలు దేవుడు అంత గొప్పగా చేసినప్పుడు, పాత నిబంధన కాలంలోనే అంతగా వారిని ఆస్వాదించినప్పుడు, నూతన నిబంధనలో మరి సిలువ తర్వాత ఉన్నటువంటి ఈ జనరేషన్ దేవుడు మరి ఇంకెంతగా ఆశీర్వదిస్తాడు ఆలోచన చేద్దామా? ఇంకా ఏమైనా డౌట్ ఉందా? మరి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము అన్ని విషయాల్లో వర్ధిల్లడము దేవుని చిత్తము అనేటువంటి విషయం మనం నమ్మినప్పుడే వీ కెన్ ప్రే బోల్డ్లీ. దేవా, నన్ను అబ్రహాం వలె బహుధనవంతునిగా చేయి తండ్రి, బహుధనవంతురాలుగా నన్ను చేయనైనా, నాకు సమృద్ధి ఇవ్వండి అని మనం అడగగలము. అయితే మరి కేవలము మనం మాత్రం దీవింపబడాలని కాదు గాని, మరి అబ్రహాము ఆశీర్వాదం ఎలా ఉందో చూద్దామండి. అబ్రహాము ఆశీర్వాదము మనకి ఆదికాండము మరి 12వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసినట్లయితే, ఇక్కడ అబ్రహాంకి ఇచ్చినటువంటి ఆశీర్వాదం గమనిద్దాము. తండ్రిన దేవుడు మరి అబ్రహాంని ఈ విధంగా ఆశీర్వదిస్తూ, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును, నీవు ఆశీర్వాదంగా నుందువు. హల్లెలూయా. I will bless you, I'll make your name great and you will be a blessing. నిజమైన ఆశీర్వాదం ఏంటో తెలుసా అండి? ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడము. ఈరోజు నేను ధనవంతుడిగా ఉండాలి, నాకు ఇదిగో నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము, నీకు ఎంత ధనం కావాలంతా కూర్చుకొను అని కాదండి. మనము మరి
ఈ లోక సంబంధమైన ధనవంతుల వలె మనము ధనాపేక్ష కలిగలేము. ధనాపేక్ష సమస్త కీడుకు మూలమని వాక్యం చెప్తుంది. అయితే ధనము కీడుకు మూలం కాదండి. ధనాపేక్ష, ద లస్ట్ ఆఫ్ మనీ ద రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్. ధనము, నాకు డబ్బులు కావాలి కూడా పెట్టాలి, మెడలు కట్టాలి, అన్ని నాకు 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 అనుకుంటాం అనుకోండి, అది మనల్ని అనేక విధమైనటువంటి తప్పుడు మార్గాల్లో, పాప మార్గాల్లో నడిపిస్తుంది. అయితే నేను అనేకులకు ఇచ్చేదానిగా ఉండాలి, అనేకులను పోషించేవాడిగా ఉండాలి, నేను ఇచ్చు హస్తములుగా ఉండాలి, నా చేతులు మరి నేను ఆశీర్వాదకరంగా ఉండాలి, అందుకు నేను ఆశీర్వదింపబడాలని ఎప్పుడైతే మనం అబ్రహాము ఆశీర్వాదం గ్రహిస్తామో ఇక మన చేతులలో లేమి ఉండదండి. హల్లెలూయా. అందుకనే యేసయ్య మరి దేవుడు అబ్రహాంను ఆశీర్వదించినట్టుగా, ఐ విల్ బ్లెస్ యూ అండ్ యూ విల్ బి అ బ్లెస్సింగ్. వి ఆర్ బ్లెస్డ్ టు బి అ బ్లెస్సింగ్ టు మెనీ. ఆమేన్. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి మనం ఆశీర్వాదకరంగా ఉన్నాము. అనాథలకు, అభాగ్యులకు, విధవరాండ్లకు, పేదల వాళ్ళకు, మరి డబ్బులు కట్టలేనటువంటి విద్యార్థులకు, లేదా ఆకలితో అలమటించే వారికి, పేదవాళ్లకు ఇవ్వాలి అనే హృదయం నీలో ఉందా? నేను ఆశీర్వాదకరంగా ఉండాలి అని నీ హృదయంలో ఉంటే ఈరోజు ప్రార్థన చేయండి. దేవుడు తప్పక మీ ప్రార్థన ఆలకిస్తాడు, తప్పక మనల్ని ధనవంతులుగా చేస్తారు. ఎందుకంటే ఎన్ని వాక్యాలు మనం ధ్యానిస్తున్నాం కదండి. ఇది దేవుని చిత్తము. మరి ఆయన ఎలాగా ఓపెన్ గా డెమాన్స్ట్రేట్ చేశారో ఒక్క వాక్యం గమనించి ప్రార్థన చేసుకుందాము. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనము, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా, ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. సకల చరాచర సృష్టికి కారణభూతుడైన దేవుడు, అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడైన దేవుడు, సమస్త సృష్టికి ఓనర్, ద ఓనర్ ఆఫ్ దిస్ యూనివర్స్, the richest person in the universe, he became poor for you and me to become rich. Amen. మనము ధనవంతులం అవ్వాలని ఆయన సిలువలో దారిద్రుడైనాడండి. ఎంతగా అంటే మరి ఆయన సిలువలో ఒక నూనె పోగు బట్ట కూడా లేకుండా అంతగా దారిద్రుడైపోయి సిలువలో ఆయన వ్రేలాడి మనతో చెప్తున్నారు, ఓపెన్ గా ఆయన డెమాన్స్ట్రేట్ చేశారు. ఏంటి? నువ్వు ధనవంతుడిగా ఉండడం నా చిత్తము, నువ్వు ధనవంతురాలుగా ఉండడం నా చిత్తము, నువ్వు ఆశీర్వదింపి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలనేది నా చిత్తం బిడ్డ అని ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఈరోజు ప్రార్థన చేద్దామా? ఇంకా చాలని జీతాలు రెక్కాడితేగాను డొక్కాడదనేటువంటి పరిస్థితులు మన జీవితంలో ఉండడానికి వీల్లేదు. గొర్రెలకు జీవం కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు, మనం ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయంలో వర్ధిల్లొచ్చు, సౌఖ్యంగా ఉండటకు దేవుని చిత్తమే ఉంటుంది కనుక ఆ చిత్తము తండ్రి మా జీవితాలు నెరవేర్చనని ప్రార్థన చేద్దాం. దయచేసి తలలు వంచండి. సర్వశక్తి గల తండ్రి, శక్తి కలిగిన యావే, ప్రేమమేడ, కరుణామేడ, దయామేడ, నీతి సూర్యుడ, మృత్యుంజయుడ, అభిషిక్తుడా, రాజుల రాజా, ప్రభుల ప్రభ, సర్వకృపానిధి యగు దేవా నీకు వందనాలు స్తోత్రములయ్యా. వినున్న వాక్యం కొరకు వందనాలు స్తోత్రములు తండ్రి. మేము ధనవంతులం కావాలనని నీవు దరిద్రుడు అయినందుకే నీకు వందనాలయ్యా. నీ దారిద్ర్యం వలన మాకు ధనవంతులుగా ఉండే భాగ్యమును, ఆశీర్వాద వారసులుగా ఉండేటువంటి భాగ్యం ఇచ్చిన నీకు వందనాలు. మేము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండలాగా అయ్యా ఆశీర్వదించండి. ఈరోజు ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో అయ్యా మీరు నేను ఓపెన్ ద గేట్స్ ఆఫ్ హెవెన్ ఓ లార్డ్ గాడ్ ఫాదర్. స్తోత్రం ప్రభా, నీ పరలోకపు వాక్కిళ్లను వెప్పండయ్యా. సమృద్ధి అయిన జీవం వారికి దయచేయండి. అప్పుల బాధలో ఉన్న వారికి విడుదల దయచేయండి తండ్రి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగంలో దయచేయండి ప్రభా. నాయనా ఇంకాను ఏ ఆశలు వారికి ఉన్నాయి, ఆశగల ప్రాణం తృప్తిపరిచే దేవుడవయ్యా అనుగ్రహించండి, ఆశీర్వదించండి. నీ బిడ్డలో ఆశీర్వదింపబట్ట నీ చిత్తమయ్యా. ఇది తండ్రి హృదయం గనుక అది మేము జ్ఞాపకం చేసుకుంటూ నిత్యం ప్రార్థించి గోజాడి నీ యొక్క నాయన రాజ్యపు నియమాలను మీ ప్రిన్సిపల్స్ ని మేము ఫాలో చేస్తూ ఆశీర్వదింపబడి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండే కృపను మాకు దయచేసి మీరే మా జీవితం ద్వారా మహిమ, ఘనత, ప్రభావములు యుగములు పొందుకొనగలరని సమస్త మహిమ మీకే ఆరోపిస్తూ నజరేయుడును సర్వశక్తి గల యేసు నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్. గాడ్ బ్లెస్ యూ. తిరిగి మరలా
ఆదివారపు ఆరాధనలో కలుసుకునే వరకు అందరికీ వందనాలండి. ప్రైజ్ ద లార్డ్. షాలోమ్.